మన దుఃఖ దినాల్ని సమాప్తం చేసేటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారని, ప్రేమలో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సహవాసంలో మీరు వర్ధిల్లుతున్నారని నేను భావిస్తున్నాను. మీ కొరకు నా అనుదినం కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా ఈ రోజున మనము వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16:20. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యువర్ సారో షెల్ బి టర్న్ ఇంటూ జాయ్. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనకి సమీపంగా రావటం ద్వారా, ఆయన మనల్ని చూచుట ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా మన జీవితాల్లో కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, మన దుఃఖాన్ని సంతోషంగా ఆయన మార్చేటువంటి దేవుడు. ఈరోజు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఇష్టపడుతున్నారు. యువర్ సారోస్ విల్ బి టర్న్ ఇంటూ గ్రేట్ జాయ్. నీ దుఃఖము సంతోషంగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజున మన జీవితాల్లో ఎంతో దుఃఖం ఉందండి. మన జీవితంలో తీసుకున్న కొన్ని తప్పుడు ఎంపికల ద్వారా మన జీవితంలో చాలా దుఃఖం ఉంది. మన జీవితాల్లో ఆకస్మికంగా కలుగుతున్నటువంటి ఆ యొక్క ప్రమాదాల ద్వారా ఎంతో దుఃఖం ఉంది. మన ప్రియుల్ని మనం కోల్పోయినప్పుడు ఎంతో దుఃఖం అనుకుంటుంది. జీవితంలో ఫెయిల్యూర్స్ కలిగినప్పుడు మనం ఎంతగానో దుఃఖిస్తుంటాం. అనుకున్నవి మన జీవితంలో జరగనప్పుడు మన జీవితంలో దుఃఖం ఉంటుంది. ఏదైనా ప్రభు దగ్గరికి రావటం ద్వారా మీ దుఃఖ దినాల్ని ప్రభు సమాప్తం చేస్తానని, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆకాశము భూమిని గతించిపోతాము కానీ ఆయన వాగ్దానాలు ఏనాడు కూడా గతించు. దేవదేవుడు మన జీవితంలో మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. సురోఫేనిక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఎంతో దుఃఖంతో వచ్చిందండి. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ ఎక్కడా కూడా ఆమెకు పరిష్కారం దొరకలా. తన కుమార్తె భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతుంది. అనేక మంది దగ్గరికి వెళ్ళి ఉంటుంది కానీ ఎక్కడా కూడా పరిష్కారం దొరకలేదు. దుఃఖము ఎప్పుడు తన కుమార్తె భయంకరమైన రీతిలో దురాత్మ పట్టినటువంటి ఆ పరిస్థితుల్లో అనేక మందిని బాధిస్తూ, తన్ను కొడుతూ, తన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో తల్లి ఎంతగానో దుఃఖిస్తూ ఉంది, ఎంతగానో బాధపడుతూ ఉంది. ఏంటి నా కుమార్తె బ్రతికిలా అయిపోయింది, ఏంటి నా కుమార్తె యొక్క జీవితం ఇంత భ్రష్టంగా మారిపోయిందని బాధపడుతూ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు తన విశ్వాసాన్ని పరీక్షించి నిజంగా నువ్వు కోరినదే నీకు అగునుగాక అని ప్రభు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో, ప్రభు ఎప్పుడైతే ఆమెను ముట్టాడో, ప్రార్థన ఎప్పుడైతే ఆమె చేసిందో అద్భుతాన్ని తన జీవితంలో పొందుకుంది. తన సంతోషంతో వెళ్ళిందండి. తన కుమార్తె అద్భుతమైన రీతిలో స్వస్థపరచబడింది. మన దుఃఖ దినాల్ని ప్రభు సమాప్తపరుస్తాడు. క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి జీవంగల దేవుని సంఘంలో అనేక మంది దుఃఖంతో ప్రభు సన్నిధికి వస్తున్నారు. వాక్యాన్ని విన్న తర్వాత అభిషేక స్వస్థ ప్రార్థనలో అనేక మంది దుఃఖాన్ని దేవదేవుడు సంతోషంగా మారుస్తున్నాడు. అనేక మందికి గర్భఫలాలను ఇస్తూ, అనేక మంది జీవితాల్లో వివాహాలు జరిగిస్తూ, అనేక మందికి దేవదేవుడు ఉద్యోగాల్ని అనుగ్రహిస్తూ, ఆధ్యాత్మికంగా వారిని ఎంతగానో అభివృద్ధిపరుస్తూ, వారి దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేస్తూ, వారి దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మారుస్తూ ఉన్నాడు. రీసెంట్గా చర్చ్లో ఒక ప్రియ సహోదరి, ఆమె తన జీవితంలో క్యాన్సర్ కణితులతో ప్రభు సన్నిధికి వచ్చింది. నిజంగా ఎంతో విచారం, కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. నిజంగా చిన్న వయసులో నాకు ఈ క్యాన్సర్ రావడం ఏంటండి అని చాలా బాధపడుతున్న టైంలో నేను ఒక మాట చెప్పాను, అమ్మ దేవదేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, మీరేం భయపడవద్దు, దిగులు పడవద్దు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, దేవుడు గొప్ప కృపను చూపిస్తాడని చెప్పినప్పుడు నిజంగా ఆమె తర్వాత వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు ఏ డాక్టర్ అయితే నీకు క్యాన్సర్ ఉందని చెప్పాడో, ఏ డాక్టర్ అయితే నీకు కణుతులు ఉన్నాయి అని చెప్పాడో ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయే రీతిలో ప్రభు ఆమెను స్వస్థపరిచాడండి. ఈరోజున గొప్ప సాక్షిగా ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఆమె ముందు కొనసాగుతూ ఉంది. ఆమె దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేశాడు. ఆమె దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మార్చాడు. కాబట్టి నీ దుఃఖాన్ని కూడా ప్రభు సంతోషంగా మార్చగలడు. ఈ వాగ్దానాన్ని దేవాదేవుడు నీ జీవితంలో ఆయన నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ దుఃఖమును సంతోషంగా మార్చునని నిశ్చయంగా నీతో చెప్తున్నానని మీరు మాతో చెప్తున్నందుకు, మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్న వారిలో దుఃఖం ఉన్నట్లయితే, వారిలో వేదన ఉన్నట్లయితే, వారిలో ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లయితే యేసు నామములో ప్రభు వారి దుఃఖమును సంతోషంగా మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దీవెన ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారి జీవితంలో మంచి ఉద్యోగాలు వారు పొందుకున్నట్లు ద్వారా తెరవండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీరు స్వస్థపరచండి. అప్పుల బాధలతో ఉన్నటువంటి వారు ప్రభు అప్పుల సమస్య నుంచి పరిష్కారం ఇవ్వండి. ఏకాంగుల సంవత్సరాలుగా చేయండి, అద్భుతాలు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ ప్రతిదినము ఈ వాగ్దానాన్ని మేము చూస్తున్నప్పుడు గొప్ప శక్తిని, గొప్ప ప్రేరణ పొందినట్లు కృపచూపమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త.
క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గుడివాడలో సువార్త స్వస్థత మహాసభలు. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు గుడివాడ వస్తున్నారు. దైవజనులు పాల్ ఇమానియేల్ గారు చారిత్రాత్మక ఆధారాలతో క్లిప్పింగ్స్ చూపిస్తూ శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన స్తుతి ఆరాధనలో నడిపించెదరు. దురాత్మ శక్తుల నుండి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కావాలా? సంతానలేమిలో ఉన్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? వాక్యములోని లోతైన విషయాలను మర్మాలను తెలుసుకొన కోరుతున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్లయితే, అపోస్తుల బోధయందు మీ ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే రండి, సువార్త స్వస్థత మహాసభలు మీ కొరకే. తేదీలు 2024 నవంబర్ 19, 20, 21, 22 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు, నానిగారి గ్రౌండ్, కోతిబొమ్మ సెంటర్, గుడివాడ. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88258839 88860009 and 777993426. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.